కల్తీ 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 ఏం తినాలన్నా కల్తీ. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు చేస్తోన్న అక్రమార్కుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. మనకు సంబంధం లేదు, పోయేది మన ప్రాణం కాదు, మన గల్లా నిండితే చాలు అన్నట్టుగా కల్తీ రాయళ్లు రెచ్చిపోతూ ఉన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు రెస్టారెంట్లో నిర్వహణ చూసి అధికారులే షాక్ అయ్యారు. హైదరాబాద్ పరిధిలో ప్రముఖ మాల్స్, హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. మదీనాగూడలోని జిఎస్ఎం మాల్లో ఉన్న ఐనాక్స్ థియేటర్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. థియేటర్ ఫుడ్ కోర్టులో నిబంధనలకు విరుద్ధంగా ఆహారం తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. మరోవైపు కాఫీ, శాండ్విచ్ కౌంటర్స్ వద్ద చెత్త బుట్టలు తెరిచి ఉంచడం, అలాగే డ్రింక్స్ తయారీకి ఉపయోగించే నీటి క్వాలిటీ టెస్ట్ రికార్డ్స్, ప్యాకేజింగ్ టెస్టింగ్ రికార్డ్స్ ఇవ్వడంలో ఐనాక్స్ నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు. ఇక కుకట్పల్లిలోని లులు మాల్లోని సినీ పోలీస్ మల్టీప్లెక్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఫ్రీజర్లో నిల్వ ఉంచిన ఉడికించిన పాస్తా, మూతలు లేని డస్ట్ బిన్స్, సరిగా సీల్ చేయని ఫ్రోజన్ ఫుడ్ ని ఇక్కడ గుర్తించారు. కోలా కౌంటర్ వద్ద అపరిశుభ్రంగా ఉంచారు. వండిన ఆహారాన్ని మరుసటి రోజు వాడేందుకు అక్కడ నిల్వ చేయొద్దంటూ యాజమాన్యానికి అధికారులు వార్నింగ్ కూడా ఇచ్చారు. కల్తీ దందాలో రోజుకో ప్రముఖ రెస్టారెంట్ బాగోతం బయట బద్దలవుతోంది. ఐటీ హబ్ నడిబొడ్డున ఉన్న మరో పాపులర్ హోటల్ గుట్టు రట్టవుతోంది. కుకట్పల్లిలోని పిఎన్ఆర్ ఎంపైలోని ది స్పైస్ కిచెన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. బయట డెకరేషన్, లోపల మాత్రం డెడ్లీ సిచ్యువేషన్ చూసి అధికారులే షాక్ అవుతున్నారు. కిచెన్ నిర్వహణ, క్వాలిటీ మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్ అవుతున్నారు. కిచెన్ నీట్ గా పెట్టుకోకపోతే బాగోదు అంటూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు సర్వ్ చేశారు. ఇక ఇటు పాత బస్తీలోని పంచ్ మహల్ చికెన్ మార్కెట్ పై హెచ్ ఫాస్ట్ బృందం మెరుపు దాడి నిర్వహించింది. అక్కడ కిచెన్ గోదాం చూసి అధికారులకు వాంతులు వచ్చినంత పనైంది. మనం చూస్తే కూడా మనకు అలాగే అవుతుంది. అంతేకాదు గోదాం నిండా ఈగలు ముసురుతూ కనిపించాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త చెదారం, కుళ్ళిపోయిన మాంసం మధ్య కొత్తగా చికెన్ ను కట్ చేసి సర్వ్ చేస్తున్నారు. ముక్కు మూసుకున్నా సరే తట్టుకోలేనంత దుర్వాసన వస్తున్నా అదే కుళ్ళిన వాతావరణంలో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ దందా నడిపించేస్తున్నారు. హుసేనియాలంలోని మెసర్స్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో పాటు గోడౌన్ లో తనిఖీలు చేశారు అధికారులు. దాదాపు 110 కిలోల కుళ్ళిన చికెన్ అక్కడ సీజ్ చేశారు. కేవలం ఓల్డ్ సిటీయే కాదు, పేరులో హైటెక్ ఉన్న హైటెక్ సిటీ దగ్గరలోని బ్రౌన్ బేర్ బేకరీలో కూడా తనిఖీలు చేసిన అధికారులు దారులను గుర్తించారు. బేకరీలో కూడా కుళ్ళిపోయిన, ఎక్స్పైర్ అయిపోయిన వందలాది గుడ్లను గుర్తించారు. ఈ గుడ్లతోనే అక్కడ కేకులు, పఫ్స్ తయారు చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఈ దారుణాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు బేకరీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుకట్పల్లి ఏరియాలోని బ్రౌన్ బేర్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు లోపల గుడ్లకు సంబంధించి నాసి రకమైన గుడ్లు ఉన్నాయని, అదేవిధంగా ఏ ప్యాకెట్ పైన కూడా అసలు ఎక్స్పైరీ డేట్ అనేదే లేదని, దానికి సంబంధించి వాళ్ళకైతే షోకాస్ నోటీస్ని అయితే అందించడం జరిగింది. ప్రస్తుతం నేనైతే ఇక్కడే ఉన్నాను. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే బేకరీకి సంబంధించి ఈ షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు, ఖచ్చితంగా ఒక వారం పాటు దానికి సమయం కేటాయిస్తారు. ఆ సమయం తర్వాత మరి మీరు ఈ శుభ్రతను ఎందుకు పాటించలేకపోతున్నారు, అదేవిధంగా నాలాల దగ్గర ఏదైతే కేకులు ప్రిపేర్ చేస్తూ ఉంటారో ఆయా ప్రాంతాలలో అసలు ఎలాంటి శుభ్రత లేకపోవడంతో, అంటే బయట వాటితో కంపేర్ చేస్తే మీకు సంబంధించి ఖచ్చితంగా మీరు దానికి అసలు మాకు ఎందుకు ఇలాంటి ఇంత దారుణమైన స్థితి ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, అండ్ గుడ్లకు సంబంధించి ఎక్స్పైర్ అయిపోయిన గుడ్లు ఎందుకు ఉంచుకోవాల్సి వస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి అవన్నీ కూడా అటు
ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వాళ్ళకి అడగడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటినీ కూడా ఇప్పటికే అటు సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ ఇప్పటికే చూసాము. అయితే ఆ వీడియోస్లలో చూసుకున్నట్టయితే ఎగ్గులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసలు కొంచెం కూడా క్వాలిటీ లేకుండా అలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. సో అలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ అని కుకట్పల్లిలోని బ్రౌన్ బేర్ రెస్టారెంట్కి సంబంధించి బ్రౌన్ బేర్ బేకరీ ఏదైతే ఉందో, అంటే రోజువారీ జీవితంలో లొట్టలేసుకుంటూ తింటూ ఉంటాము, కేకులు అని చెప్పి బర్గర్లు పిజ్జాలు అని చెప్పి తింటూ ఉంటాం. మరి దాంట్లో వాడే ఎగ్గులు ఏవైతే ఉంటాయో అసలు నాణ్యతగా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి కూడా గమనించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. మరి హైదరాబాద్లో ఇంకా ఇలా ఎన్నో ప్లేసెస్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలలో ప్రతి ఒక్క దగ్గర శుభ్రతా లోపం ఏర్పడిందని అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా హైదరాబాద్లోని ప్రజలందరూ కూడా మేల్కోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్. కేవలం ఇది హైదరాబాద్ అని కాదు, అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషన్సే. ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతిలో కూడా అక్కడ కుళ్ళిపోయిన మాంసం, చేపల విక్రయాలు అక్కడ కనిపించాయి. ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ విజువల్స్ చూసిన మాంస ప్రియులందరూ కూడా ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. మున్సిపల్ అధికారుల తనిఖీలో ఈ కల్తీ మాఫియా గుట్టురట్టయింది. హైదరాబాద్, చెన్నై నుంచి తీసుకొచ్చిన 100 కేజీల మాంసం, అక్కడ పురుగులు పట్టిన చేపలను కూడా అధికారులు గుర్తించారు. పీపీ చావడి మటన్ మార్కెట్ ను అధికారులు సీజ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. నడిబొద్దులో ఉన్నటువంటి మటన్ మార్కెట్ పైన మున్సిపల్ అధికారులు దాడులు చేసినటువంటి విషయం తెలిసిందే. దీంట్లో విస్తుపోయేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. మటన్ మార్కెట్లో కుళ్ళిపోయినటువంటి కాళ్ళు, తలకాయలు బయటపడ్డాయి. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఇది తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి పీపీ చావడి ప్రాంతము. అంటే దశాబ్దాల కాలంగా ఇక్కడ వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ పూర్తిగా మాంసానికి సంబంధించినటువంటి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మొత్తం కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని ఇక్కడ మున్సిపల్ హెల్త్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం ఆ మార్కెట్ వైపు చూస్తున్నాం. కంప్లీట్గా ఇది 400 అంకణాలకు సంబంధించినటువంటి మార్కెట్. ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడే ఆ మాంసాన్ని కోసి మిగతా హోటల్స్ కానీ లేకపోతే వ్యాపార సముదాయాలకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పరిశుభ్రత లేనటువంటి కారణంగానే వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా మున్సిపల్ హెల్త్ అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. అయితే ఇక్కడ నుంచే కాకుండా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చేటువంటి తలకాయి, కాళ్ళు ఇక్కడ దాదాపు కొన్ని నెలలుగా స్టోర్ చేసినటువంటి విషయాన్ని గుర్తించారు. వాటిని మనం చూసాం. ఆ ఫ్రీజర్ బాక్స్లో కనీసం తీయలేనటువంటి పరిస్థితి, పూర్తిగా ఐసు లో అవి కూరుకుపోయి ఉన్నాయి. అవి బయటికి తీస్తేనే పురుగులంతా కూడా బయటకు వచ్చాయి. సో దానిపైనే మున్సిపల్ హెల్త్ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇక్కడ ఉండేటువంటి వారిపైన కూడా యాక్షన్ ప్లాన్ అయితే మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఒక్క మార్కెట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఈ తలకాయ కావచ్చు, కాళ్ళు, బోటి ఇవన్నీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు స్టార్ హోటల్స్ కూడా పంపిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు మనం తినింది ఈ రకమైనటువంటి మాంసమా అనే ముక్కును వేలేసుకుంటున్నారు మాంస ప్రియులంతా కూడా. అయితే ఈ హోటలే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి లీలామహల్ జంక్షన్లో చేపల మార్కెట్ ఎంత దుర్భరంగా, దయనీయంగా ఉందో చూడొచ్చు. మనం అక్కడ చేపలని పురుగులు పట్టిన విధంగా కూడా చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్థానికులు మాత్రం మార్కెట్ని ఇక్కడ నుంచి తరలించాలనేటువంటి విజ్ఞప్తిని అయితే చేస్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ ఒక్క మార్కెట్కి సమీపంలో నివాసాల్లో ఉండేటువంటి వారు. సార్, ఏంటి, ఎప్పటి నుంచి ఉంది మార్కెట్? చాలా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది. ఆ వ్యర్థాలంతా కూడా కాలువల్లో కూడా వెళ్తూ ఉన్నాయి కదా, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది, మీరు ఎట్లుంటుంది? చాలా దారుణంగా ఉంది సార్. ఈ తలకాయలు, కాళ్ళు కాల్చి ఆ పొగ వాసన మేము పేర్చలేక భరిస్తాము. దానివల్ల జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. ఇది నుంచి హైదరాబాదు, బెంగళూరు అటు నుంచి వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని ఈడ కాలుస్తారు. ఆ పొగ భరించలేకపోతాం. అటు శనివారం అయితే చాలు, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి ఏదైతే థర్మాకోల్ బాక్సుల్లో ఎవరికీ తెలియకుండా ఇక్కడికి భారీగా తరలి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ కూడా తలకాయ కానీ కాళ్ళు కానీ వినియోగించారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ హోటల్స్కి, తిరుపతిలో ఎక్కువ కూడా నాన్ వెజ్ హోటల్స్ ఉంటాయి. సో ఆ హోటల్స్ని పూర్తిగా ఇక్కడ నుంచే వాళ్ళు మొత్తం రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. నిజంగా అవి చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మున్సిపల్ అధికారులు దీన్ని సీజ్ చేశారు, కానీ ఇంకా కూడా లోపల కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మటన్ కొడుతూనే ఉన్నారు. ఆ వ్యవహారం, ఆ వ్యాపారం అనేది ఇంకా సాగుతూనే ఉంది.
ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు ఇక్కడ నుంచి ఈ మార్కెట్ని తరలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ అఫీషియల్గా 12 మంది మాత్రమే అనుమతి ఉంది. కాకపోతే అనేక మంది అనధికారికంగా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టయితే గుర్తించారు. మరోవైపు ఈ ఒక్క మార్కెట్ ద్వారా మనం ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే మార్కెట్కి పక్కనే ఉన్నటువంటి స్కూల్ అన్నమాట. అంటే చిన్న నర్సరీ స్కూల్కి సంబంధించినటువంటి స్కూలు, మనం అక్కడ ఏదైతే ట్యాంక్ చూస్తున్నామో బ్లూ కలర్ ట్యాంక్, అది ఆ బిల్డింగ్ అంతా కూడా నర్సరీ స్కూల్, చిన్న పిల్లలు ఉండేటువంటి స్కూల్. సో ఆ ఒక్క పిల్లలు ఉండేటువంటి స్కూల్ పక్కనే మటన్ మార్కెట్ ఉండడం, ఈ ఒక్క ఏదైతే వ్యర్థాలు ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా వాళ్ళు పీలుస్తూ ఉంటారు. ఉన్నటువంటి డ్రైనేజ్లో వెళ్తూ ఉంటాయి, కాలువల్లో వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా తీవ్రంగా అనారోగ్యం గురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రకంగా శ్రీవారి భక్తులు కూడా అనేక మంది తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత కింద హోటల్స్లో నాన్ వెజ్ తింటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ తినేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి మాంసాన్ని మనం తింటున్నామా? అసలు ఆ వీడియోస్ చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు ఇన్ని రోజులు మనం అది తిన్నామా అనేటువంటి బాధ కలుగుతోంది, ఆందోళన కలుగుతుంది. అసలు మనకి ఏమవుతుంది? నిజంగా అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని దాదాపు 500 కేజీల నుంచి 600 కేజీల వరకు మున్సిపల్ అధికారులు గుర్తించారు. దాన్ని మొత్తం శానిటైజ్ చేసి ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి. మార్కెట్ కూడా సీజ్ చేశారు. దీన్ని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బట్ మున్సిపల్ అధికారులు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. బట్ ఇది ఇక్కడ నుంచి మార్చకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.